రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని సర్పంచ్ స్వప్న హరీష్ డాక్టర్ సాయిరాం తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. గత వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా యువకులు ప్రాణదాతలుగా మారతారని అన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు ధన్యవాదాలు తెలిపారు. గుర్రాలగొందిలో విజయర్ అగ్రికల్చర్ కళాశాల వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్ఎస్ఎస్ శిబిరం చివరి రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి చివరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వారంతో పాటు వివిధ రకాలుగా ప్రజలతో మమేకమైన విద్యార్థులంతా కూడా వారికి వ్యవసాయంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అన్ని రకాలుగా వారికి అవగాహన పెంచినారు. ముఖ్యంగా విద్యార్థులకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ వీటి కార్యక్రమం ద్వారా చాలా పెరిగినాయి. హెల్త్ క్యాంప్లో భాగంగా ఆల్రెడీ గ్రామం నుంచి ఒక 3 పేషెంట్లకు కూడా కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇట్లాంటి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు కాలేజీ ఏడీ మేడం గారికి, సునీతాదేవి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జగజీవన్ రావు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా గత వారం రోజులుగా మా విలేజ్ గుర్రాలగొందిలో వాళ్ళు సర్వీస్ యాక్టివిటీ చేశారు. సో మా విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యానికి, ఎన్ఎస్ఎస్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ 1 వీక్లో వీళ్ళు పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మా విలేజ్లో ఉన్న రైతులకి సరైన సూచనలు, లేటెస్ట్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద అవగాహన కల్పించారు. ప్లస్ పిల్లల్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ డెవలప్ అవడానికి అందరికీ హెల్ప్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఆర్గనైజ్ చేసిన మా ఊరు సర్పంచ్ గారికి అండ్ మా విలేజ్ వాలంటీర్ల గారికి, అగ్రికల్చర్ కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ.